అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. దేవి శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు అలంకార స్వరూపమైనటువంటి సరస్వతి అమ్మవారి గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. సరస్వతీదేవి అన్నప్పుడు నాకు చాలా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అందరికీ సరస్వతి అమ్మవారి గురించి తెలుసు. మేము ఈ విద్యాభ్యాస ప్రారంభంలోనైనా, పరీక్షలు మొదలుపెట్టేటప్పుడైనా, లేకపోతే చదువుకుంటూ ఉన్నప్పుడు సరిగా చదవలేకపోతేనైనా, ఇలాంటి వాటిల్లో సరస్వతి అమ్మవారి ప్రస్తావన ఉంటూనే ఉంటుంది. అది సరస్వతి పూజ కావచ్చు, మతిస్థిమితం సరిగా లేనప్పుడు, లేకపోతే సరిగా గుర్తు లేనప్పుడు సరస్వతి లేఖ్యం రూపంలోనైనా అవ్వచ్చు. సరస్వతి ప్రాధాన్యం మన జీవితంలో తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు అలాంటి సరస్వతి స్వరూపం కేవలం మనకు విద్య ప్రారంభించే ముందు ఆశీర్వదించడానికి మాత్రమేనా, తత్వంగా ఏమీ లేదా అన్న విషయాన్ని మనం కూలంకషంగా చర్చించుకుందాం. ఇక ఈరోజు ఈ పూజ చెయ్యండి, ఈ చీర కట్టండి, ఈ ప్రసాదం పెట్టండి, ఇలా కాకుండా తత్వాన్ని మాత్రమే తెలుసుకుందాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, యాకుందేందు తుషారహార ధవళాం యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాఢ్యాపహ. సరస్వతి అమ్మవారు మనకి విద్యలకు అధిదేవతగా చెప్తారు. మన విద్యలకు అంటే లౌకిక విద్యలకు సరస్వతీదేవి అధిదేవత. మరి వేద విద్యలకు శారదాదేవి అధిదేవత. శారదాదేవి అధిదేవతగా ఉన్నటువంటి వేద విద్యలు, సరస్వతీదేవి అధిదేవతగా ఉన్నటువంటి లౌకిక విద్యలు, ఏ విద్య అయినా కూడా విద్య జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి ముందుగా ఉపయోగపడాలి. తదనంతరం దాంతో పాటు వచ్చేటటువంటి వృత్తి, ఆ ఉద్యోగం లేదా వ్యాపారం, వీటి వల్ల వచ్చే ఆర్థికంగా ఉండేటటువంటి పరిపుష్టి, ఇవన్నీ తర్వాత విషయాలు వస్తాయి. ఒకవేళ వచ్చినా రాకపోయినా విద్యతో పాటు మనకు నిలబడాల్సింది జ్ఞానం కదా. అందుకే లోకంలో రెండు మాటలు ఉంటాయి, లిటరేట్స్, ఎడ్యుకేట్స్. లిటరేట్ అంటే కేవలం చదువుకుంటారు, సర్టిఫికెట్లు ఉంటాయి, వాళ్ళు దాని గురించి ఈరోజు ప్రస్తావన ఈరోజు వరకే. ఎడ్యుకేటెడ్స్ అలా కాదు, వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకి సంబంధించిన జ్ఞానాన్ని పొంది అది ఇంకో నలుగురికి ఉపయోగపడే విధంగా చేయగలగడం. అందుకే వేద విద్యలో గురు పరంపర అని ఉంటుంది. మాకు శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇక్కడ ఉన్నటువంటి గురు పరంపర ఏదైతే ఉందో ఆ పరంపర కొనసాగుతూ ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఆ చదువుకునేటువంటి ప్రక్రియని మనసులో బాగా అభ్యాసం చేస్తూ ఉండాలి. 24 గంటలు మనసులో అభ్యాసం చేస్తూ ఉండాలి. కళ్ళు మూసుకొని నిద్రపోతున్నప్పుడు నిద్రలేపి అడిగితే చెప్పేటట్టుగా ఉండాలి అంటారు. అలా ఉంటూనే చెప్పినటువంటి విద్యకి సంబంధించి దాని గురించి కూలంకషంగా అర్థవంతమైనటువంటి ఒక మెటీరియల్ మైండ్లో ఉండాలి. అలా ఉంటే ఏమవుతుందంటే నలుగురికి ఇది పంచడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే నీ పాండిత్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతూ మాత్రమే ఉండి నలుగురికి పంచడానికి ఉపయోగపడకపోతే ఆ విద్య ఎందుకు పనికిరాదు కదా. అందుకే వేద విద్యలో మొట్టమొదటి నియమం ఏంటంటే, నువ్వు బాగా చదువుతూనే నలుగురికి ఇది ఎలా ఉపయోగపడుతుందో చూడు. నేను అందుకే మొదటి నుంచి సనాతన ధర్మం, మన ఛానల్ పేరు కూడా సనాతన సిరివెన్నెల ఎస్ఎస్వి అని పెట్టడానికి కారణం, సనాతన సిరివెన్నెల ఇదే ఎస్ఎస్వి అనే దానికి అర్థం. ఈ సనాతన సిరివెన్నెల అనే పెట్టడానికి కారణం, ఈ సనాతనం సిరివెన్నెలలాగా, సిరివెన్నెలలో ఉండేటటువంటి కాంతి ఏ విధంగా ఉంటుందో అట్లాంటి కాంతి, చంద్రుడి కాంతి కేవలం ఒక్కళ్ళకి కాదు, అందరికీ. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, ఆకాశం, భూమి, వాయువు ఇవన్నీ అందరివి. కాబట్టి సనాతనం అందరిది అని చెప్పే ప్రయత్నంలోనే చేశాం. ఇది అంటే ఇప్పుడు నేను చెప్పే దాంట్లో చాలా పావు వంతు, నేను చాలా చెప్పేది పావు వంతే నేను చెప్తుంది. ఇంతకంటే మహాపండితులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి మీరు విద్యను అభ్యసించడం ఇవన్నీ దాదాపుగా కుదరకపోవచ్చు. కానీ చెప్తున్నటువంటి విషయంలో ఉన్న అర్థాన్ని పొందడం చాలా సులభం. అందుకే సరస్వతి అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, చదువుతున్నటువంటి విద్యకి సంబంధించి ఎక్కడా ఏ ఇబ్బందులు లేకుండా, ఏ కుంటూ పడకుండా ఆ విద్యలో ఉండేటటువంటి సారాన్ని గమనించి అర్థం చేసుకొని ఆచరించిన వాళ్ళకి సరస్వతి, శారద ఇద్దరి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు అదేవిధంగా దేవీ శరన్నవరాత్రులలో సరస్వతి అమ్మవారి ఆరాధన చేసుకుంటున్నటువంటి మనకి లభించేటటువంటిది ఏంటయ్యా అంటే, సరస్వతి అమ్మవారు నేరుగా కటాక్షం చూపించేది ఒక విషయంలో. ఏ విషయంలో అంటే, ఏ దేవత అయినా సరే ఆ విషయంలోనే చూపిస్తారు, ధర్మాచరణ.
తద్వారా చదువుని ఇంకొకరికి పంచాలి అనుకునేటటువంటి జిజ్ఞాస, ఇంకో కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి ఆతృత, ఇలాంటివన్నిటినీ మనకి సరస్వతి అమ్మవారు కటాక్షిస్తుంది. ఎప్పుడు ఆరాధించే క్రమంలో శుద్ధి, త్రికరణ శుద్ధి. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల దాకా సరస్వతీదేవి ఆరాధన ఉంది అంటే 10 గంటలు అయిపోయిన తర్వాత 10 అయిపోయింది కదా, ఎప్పుడైపోతుంది అనుకుంటూ కూర్చుంటే ఆరాధన ప్రక్రియ అవ్వదు. మనం ఆ సమయంలోనే చేసుకుందాం, సమయపాలన పాటించడం మంచిదే. కానీ ఆరాధించేటప్పుడు పుస్తకం, అక్షమాల, దండం, కమండలం, అదేవిధంగా మనం వాడుకునేటటువంటి పుస్తకాలు, వాటికి పసుపు, కుంకుమ ఇలా పెట్టుకుంటూ చేస్తాం కదా. అలా చేస్తున్నటువంటి ప్రక్రియలో కేవలం పసుపు, కుంకుమ, పూలు, అక్షతలు, అగరబత్తులు ఇవన్నీ వస్తు రూపంగా మిగిలిపోకుండా అది మీ బాధ్యతగా, అది మీకు శ్రద్ధగా, భక్తిగా, ఇవన్నీ పరమాత్మకి చేరుకునే విధంగా మీరు ఆరాధన చేయగలిగితే అమ్మవారు మీకు సొంతం అవుతుంది అనడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ పూజ అంతా అయిపోయింది, పుస్తకం పట్టుకున్నాను, నేను త్రికరణ శుద్ధిగానే పూజించాను, ఇప్పుడు వెళ్ళి నేను పుస్తకం పట్టుకుంటే నాకు అన్ని ఆకలింపు అయిపోవాలి, అవుతాయా అంటే ఎలా అవుతాయి అంటే, నువ్వు పూజ ఎంత శ్రద్ధగా చేసావో అంత శ్రద్ధగా చదువుతున్న దాంట్లో విషయం ఏంటో కూడా తెలుసుకుంటూ చదివితే ఖచ్చితంగా ఆకలింపు అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కొంతమందికి మాత్రమే నోర్లు బాగా తిరుగుతాయి. నాకు ఉంది ఆ ఇబ్బంది. బాగా చదువుకునే వాళ్ళు, బాగా చదివేవాళ్ళు ఇంకా గణ, జట ఇలాంటివన్నీ చెప్తూ గద్య పద్యాలు పాడేటటువంటి వాళ్ళలాగా నేను ఎందుకు పాడలేకపోతున్నాను అనే మానసిక క్షోభ నాకు ఉంది. దానికి వాళ్ళని చూసి క్షోభపడడం కంటే వాళ్ళలా మనం ప్రయత్నం చేయలేదని ముందు ఒప్పుకొని తర్వాత దాన్ని ప్రయత్నించగలిగితే సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. సరస్వతి ఆరాధన చేసేటప్పుడైనా, పుస్తకం పట్టుకొని చదివేటప్పుడైనా చేతిలో ఉన్నది శారద, వాణి, సరస్వతి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రద్ధగా చదివితే ఆ చదువుతున్నటువంటి చదువు నలుగురికి ఉపయోగపడే విధంగా ఏ విధంగా ఉండాలో చూసుకుంటే నలుగురికి ఉపయోగపడడంలోనే మీకు ఆర్థికంగా కూడా లాభం చేకూరుతుంది. ఇక వేరే విధంగా రావాల్సిన పని లేదు. ఆర్థికంగా కూడా మీకు లాభం చేకూరాలంటే అది శ్రద్ధగా చదవడం, దాన్ని శ్రద్ధగా ఆచరించడంలో మీకు అది నలుగురికి ఉపయోగపడుతుండడంలో మీకు వచ్చేటటువంటి లాభం అందులోనే నిబిడీకృతమై ఉంది. అందుకే వాణి సరస్వతి అనే పేర్లు కలిగిన ఈ అమ్మవారు తెల్లటి వస్త్రాలు కట్టుకొని తెల్లటి హంస మీద అమ్మవారు ఉంటారు. అందుకే ఎక్కడ మరకబడ్డా స్పష్టంగా కనబడుతుంది. మరకే కాదు, ఎక్కడన్నా డిజైన్ కనబడ్డా కూడా తెల్లటి వస్త్రం మీద డిజైన్ కనుక్కోవడం మనకి చాలా సులభం. ఇంకా సులభం అంటాం కంటే తెల్లటి వస్త్రం అంతా మర్చిపోయి ఆ డిజైన్ మీదే ఉంటుంది మన చూపు. అలాగే మనలో ఉండేటటువంటి ఆలోచనలు, కోరికలు, లేకపోతే ఇంకా ఏదో ఎదగాలన్న తపన, తాపత్రయం, వీటన్నిటికీ విద్య తోడై దానికి ఒక శ్రద్ధ తోడైతే అక్కడ నుంచి ప్రకాశించేటటువంటి స్వరూపం శారదగా ఉద్భవిస్తే, శారదగా లోపల మనలో ఉన్నటువంటి అహంకార మమకారాలన్నింటినీ తొలగించి చదువుని మనకి ఎక్కించగలిగితే అక్కడి నుంచి బయటకు వచ్చే అద్భుతమైన స్వరూపం సరస్వతీదేవిగా నేను భావిస్తాను. కాబట్టి సరస్వతి అమ్మవారిని ఆరాధించే వాళ్ళు పరిపూర్ణ హృదయంతోనే ఆరాధిస్తూ విద్య నేర్చుకున్న తర్వాత విద్య దదాతి వినయం, వినయాద్ ధ్యాత పాత్రతాం, పాత్రత్వాత్ సుఖమాప్నోతి. ఈ వరుస క్రమం గుర్తుపెట్టుకోండి. విద్య ద్వారా వినయం వస్తుంది, వినయం రావాలి, వినయం ద్వారా పాత్రత కలగాలి, ఆ పాత్రత వల్ల సుఖం లభించాలి. ఈ వరుస క్రమం కాకుండా వెనక నుంచి ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇన్ని ఇబ్బందులు. కాబట్టి శారద, సరస్వతి పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మన మీద ఉండాలంటే త్రికరణ శుద్ధిగా ఆరాధించడంతో పాటు, త్రికరణ శుద్ధిగా చదవడంతో పాటు త్రికరణ శుద్ధిగా ఆచరించే విధంగా కూడా మనం ఉందాం. సనాతన ధర్మాన్ని మనం నిలబెడదాం. ఇలాంటి నిలబెట్టడానికి కారణమైనటువంటి వేద విద్యలైనా, లౌకిక విద్యలైనా ఏదైనా ప్రాతస్మరణీయమే. మీకు చదువు చెప్పినటువంటి గురువులందరూ కూడా ప్రాతస్మరణీయులే. నాకు చదువు చెప్పినటువంటి నా గురువు పాదాలు కూడా నా గుండెల్లో ఎప్పటికీ ప్రాతస్మరణీయులే. ఈ విషయాన్ని చెప్పుకుంటూ తదుపరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.